ఉప్మా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బాండీ పెట్టుకొని బాండీ హీట్ ఎక్కాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోండి. జీలకర్ర ఆవాలు కొంచెం చిటపటలాడాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. జీలకర్ర ఆవాలు పూర్తిగా వేగాక మాత్రమే ఈ ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వాటర్ లేకుండా చూసుకోండి, లేదంటే పైన చిల్లుతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం వేగేలాగా చూడండి, ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నేను ఒక కప్ వరకు ఉప్మా రవ్వ తీసుకున్నానండి, సో దానికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. మీరు కూడా రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలండి. గుప్పెడు కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోండి. ఇది కొంచెం చిటపటలాడుతుందండి, మన పైన పడుతుంది, జాగ్రత్తగా వేసుకోండి కరివేపాకు వేసుకునేటప్పుడు. కరివేపాకు కూరగాయలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుందండి. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే శనగపప్పు వేసుకోండి. శనగపప్పు వేసుకొని ఒక 1 మినిట్ అట్లా కలపండి, సరిపోతుంది. 1 మినిట్ చాలండి, లేదంటే మాడిపోతుంది మళ్ళీ. నేను ఇందులోకి ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ వేస్తున్నానండి. మెజర్మెంట్ కరెక్ట్గా వేసుకుంటే లూజ్గా టైట్గా కాకుండా ఉంటుందండి ఉప్మా. ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ సరిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఇది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి, అంతే. కొంచెం బాయిల్ అయిందంటే అప్పుడు ఉప్మా వేసేసుకుంటే సెట్ అయిపోతుందండి. ఇంకా ఇలా ఒక 2 నిమిషాలలో బాయిల్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వరకు నేను తీసుకున్న ఉప్మా రవ్వ మెల్లమెల్లగా వేసుకోవాలండి. ఒక్కసారి వేసుకుంటే ఉండలు కడుతుంది, సో అందుకని మెల్లగా వేసుకోండి. ఒక చేయితో కలుపుతూ ఇంకో చేయితో ఉప్మా వేసుకోండి, అప్పుడు ఉండలు లేకుండా వస్తుంది ఉప్మా. ఇలా నీట్గా కలుపుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలండి. మూత పెట్టకపోతే పైకంతా చిల్లిపోతుందండి, పొంగొస్తుంది కదా, దాంతోపాటు ఉప్మా అంతా బయట పడిపోతుంది కొంచెం కొంచెంగా. సో మూత పెట్టుకుని ఉడికించుకున్నామంటే నీట్గా ఉడికిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎట్లా ఉందో. ఓకే, ఇంకొంచెం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. మరో నిమిషం వరకు వెయిట్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు కూడా మూత పెట్టుకుంటే కొంచెం మెత్తగా ఉడికిపోతుంది ఉప్మా అనేది. ఓకే అండి, మనకు కావాల్సిన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంతే అండి, సింపుల్గా చేసేసుకున్న అయితే ఎట్లాంటి వెజిటేబుల్స్ వేలే, జస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీరతోనే చేసేసానండి సింపుల్గా ఉప్మా రెసిపీ. ఇప్పుడు దీనికి సైడ్కు కొంచెం మ్యాంగో పికిల్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.